గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ధ్యానించుకుందాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాయబడిన మాట. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడట, అంటే మనలాగా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు మరి ఒక మనిషిగా ఆయన జీవించిన కాలంలో ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేసినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. కన్నీటి ప్రార్థన అన్ని ప్రార్థనల కంటే చాలా శక్తివంతమైన ప్రార్థన. మోకాళ్ళ ప్రార్థన, చేతులెత్తి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఇవన్నీ కూడా అనుకుంటే చేసేయచ్చు. మోకరించి ప్రార్థన అంటే చేయొచ్చు. ఉపవాస ప్రార్థన అంటే ఫుడ్ మానేసి వెంటనే చేసేయచ్చు. కన్నీళ్ళు ప్రార్థన చేయాలంటే వెంటనే కన్నీళ్ళు రావు. కన్నీళ్ళు రావాలి అంటే హృదయం, మనసు అంతా ఏకమవ్వాలి. కన్నీరు ప్రార్థన చేయాలంటే కనీసం 3 విషయాలు జరగాలి. అయితే మనకున్న శ్రమను బట్టానా కన్నీరు కార్చాలి, లేదంటే మనం చేసిన పాపమును బట్టానా కన్నీరు కార్చాలి. నాకు శ్రమ లేదు, పాపం లేదంటే దేవుని రాజ్యం పట్ల భారమును బట్టన్నా కన్నీరు కార్చాలి. ఏ కన్నీరు ఉంది ఈరోజు నీకు? పాప భారం ఉందా? దేవుని రాజ్య భారం ఉందా? లేక శ్రమల భారం ఉందా? నీ భారమును బట్టి కన్నీటితో ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నీ కన్నీటి ప్రార్థన వింటాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు మన కన్నీటి ప్రార్థనను చాలా విలువగా ఎంచుకున్నాడు. దావీదు కన్నీటి ప్రార్థన మనకు తెలుసు. ఏ భక్తుడైన రాజైన హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేయక మరణ పడక మీద ఉన్న వ్యక్తిని, మరణ స్థితిలో ఉన్న వ్యక్తిని 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించిన సందర్భం మనకు తెలుసు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని భక్తులు కన్నీటితో దేవుని పాదాలు పట్టుకున్నారు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఆ కన్నీటి ప్రార్థన ఉందా? రోధించే ప్రార్థనా జీవితం ఉందా? దేవుడు కృపగల దేవుడు కదా, కరుణిస్తాడు, క్షమిస్తాడు, దీవిస్తాడని అనుకుంటూనే కన్నీటి ప్రార్థన అనుభవం లేని చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ప్రియులారా, మన ఏకాంత ప్రార్థనలో కన్నీరు కార్చుదాం. ఈ లోకము మన కన్నీరును చూసి సంతోషించవచ్చు, కానీ దేవుడిస్తున్న ఎష్యూరెన్స్, ఒక గొప్ప వాగ్దానం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును. అందుకని ఎప్పుడు కూడా మన కన్నీరు ప్రజలు చూస్తుంటుండగా ప్రజల యొక్క దయా దాక్షిణ్యం కొరకు ఎప్పుడూ కన్నీరు కార్చకూడదు. ప్రజల పిటి మనకు అనవసరం. పైన అయ్యో పాపం అంటారు, బయటికి వెళ్ళింది దీనికి బలే జరిగింది అంటారు. కనుక మన కన్నీరు ఎప్పుడన్నా కార్చితే అది ప్రభు పాదాల యొద్ద కాస్తేనే ఆయన యొక్క బుడ్డిలో మన కన్నీరు దాచబడుతుంది అంటాడు 56వ కీర్తన 8వ వచనంలో. గమనించిన ప్రియులారా, మన కన్నీరు దేవునికి ప్రీతికరంగా ఉండాలంటే కన్నీటి ప్రార్థన చేద్దాం. యోహాను సువార్త 16:20లో మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది గొప్ప శుభవార్త. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగును. మన దుఃఖాన్ని దేవుడు ఎలా మార్చుతాడు? కన్నీటి ప్రార్థన అనే దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చుతాడు. కాబట్టి ప్రియులారా, దేవుని విశ్వాసముతో కన్నీటితో ప్రార్థన చేద్దాం. అది యేసు ప్రభు వారు యెరూషలేము కుమార్తెల గురించి చెప్తున్నప్పుడు 2 గురించి కన్నీరు కార్చమన్నాడు. 1 నీ గురించి, 2 నీ కుటుంబం గురించి కన్నీటి ప్రార్థన చేద్దాం. కరుణామయుడి అని దేవుని యొక్క కనికరాన్ని పొందుకొని మన దుఃఖాన్ని నాట్యముగా, మన అంగలార్పుని ఆనంద వస్త్రముగా మార్చగల దేవుడిని పాదాలు యుద్ధ కన్నీరు కార్చుదాం. దేవుని మహిమైశ్వర్యాన్ని పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో ఫలింపజేసి కన్నీటి ప్రార్థన చేసేవారిగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. మహిమగల తండ్రి, ఉదయకాల సమర్పించిన వాక్యము మా అందరికీ రక్షణ వాక్యంగా, దీవెన వాక్యంగా, కన్నీటి ప్రార్థనతో నీ క్షమాపణ, నీ రక్షణ, నీ సహాయము, నీ అభిషేకం పొందుకునే విధముగా, నీ సేవలో వాడబడే విధముగా మమ్మల్ని దీవించమని, సాతాన శక్తులన్నింటినీ కాల్చివేసి నీ పరిశుద్ధాత్మ శక్తితో మనం రక్షించి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి మనం రక్షించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.